హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి పైప్ అండ్ సిస్టమ్. నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేశాను. ఓకేనా, ఇప్పుడు ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో. నేను చెప్పే ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. రైల్వేస్ కానీ లేకపోతే ఎస్ఎస్సి అందులో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ మీరు నేర్చుకోవాలి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏం చెప్తున్నారంటే, ఏ ట్యాప్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 5 1/2 hours. Because of a leak it took 8 1/4 hours. To fill the tank, in how much time in hours will the leak alone empty 30% of the tank? ఓకేనా, నేను మీకు సింపుల్గా అర్థమవుతా చెప్తాను. ఒక ట్యాప్ ట్యాంక్ని ఫిల్ చేసిందట 5 1/2 hours. బికాస్ ఆఫ్ లీక్ అంటే లీక్ అవ్వడం వల్ల అది 8 1/4 hours తీసుకుందంట ట్యాంక్ ఫుల్ అవ్వడానికి. ఓకేనా, నెక్స్ట్ కింద మనం ఏం అడుగుతున్నా అంటే, ఎన్ని అవర్స్లల్లా 30% ఆఫ్ వాటర్ అనేది లీక్ అవుతుంది ట్యాంక్లకి వెళ్ళి అని అడుగుతున్నారు. సేమ్ ప్రాసెస్ మన ఫస్ట్ వీడియోలో పార్ట్ 1లో ఎలా అయితే సాల్వ్ చేసాం చూడండి. ఫస్ట్ 2 steps సేమ్ ఉంటాయి ఎల్సిఎం చేయడం. ఓకేనా, దాని తర్వాత మనం క్వశ్చన్ని బట్టి చిన్న చేంజెస్ ఉంటాయి. ఓకేనా, క్వశ్చన్ అనేది మనం మంచిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఏ ఫిల్ ట్యాంక్ 5 1/2 hours. ఇక్కడ మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు కదా, దీన్ని మనం ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలి. ఓకేనా, టైమ్ అండ్ వర్క్లో కూడా మనకి ఇలానే ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం ఎల్సిఎం చేస్తాం కదా, సేమ్. ఓకేనా, నెక్స్ట్ బి అనేది ఏంటిది, లీక్. 8 1/4 hours పట్టింది ట్యాంక్ ఫిల్ అవ్వడానికి. ఇప్పుడు మనం ఇవి రెండింటిని మనం ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేస్తున్నాం. ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ ఇంటూ ఇక్కడ ప్లస్ 5 2 10 + 1. ఓకేనా, 11/12 అవుతుంది. దీన్ని మనం ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేసినాం. నెక్స్ట్ ఇది కూడా అంతే, 8 4 నెక్స్ట్ ఇంటూ 1 + 1, 8 4 32 + 1 33/2. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇవి రెండింటిని మనం ఎల్సిఎం చేయాలి. ఓకేనా, ఎల్సిఎం చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇవి రెండు అనేవి ఎలా ఉన్నాయి, 11/2 ఉంది, 33/2 ఉంది. సో ఎల్సిఎం అంటే ఎల్సిఎం ఫ్రాక్షన్స్ మీ అందరికీ తెలుసు కదా. ఎల్సిఎం ఫ్రాక్షన్స్ అంటే ఏంటిది, ఈ టాప్ని మనం ఎల్సిఎం చేస్తాం, బాటమ్ని హెచ్సిఎం చేస్తాం. సో 11ని 33ని మీరు ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం ఎంత వస్తుంది, 33 వస్తుంది. ఓకేనా, 11 1 11 3 సో రిమైనింగ్ ఇంతే కదా, 33 వస్తుంది. సో హెచ్సిఎఫ్ అంటే ఏంటిది, మనకి ఇచ్చింది ఏంటిది, ఒక 2 ఇచ్చిరు, ఇంకొకటి వచ్చేసి 4. 2ని 4ని మీరు హెచ్సిఎఫ్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది. కామన్ ఫ్యాక్టర్, ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటిది, 2a. ఓకేనా, ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, ఇక్కడ 2 ఉంది, దీనికి 2 ఉంది, రెండిట్లో కామన్ 2 కాబట్టి హెచ్సిఎఫ్ అనేది 2 వస్తుంది. మనకి ఎల్సిఎం అనేది 33/2 వచ్చింది. ఓకేనా, ఇది చాలా సింపుల్, అసలు ఇలా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ కేస్ ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అనేసి చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనల్ని క్వశ్చన్లో ఏమడిగిర్రు, ఎంతసేపట్లో 30% ఆఫ్ వాటర్ అనేది లీక్ అవుతుంది అని అన్నారు. ఇక్కడ వచ్చిన ఈ 33/2 అనేది ఒకటి ఉంది కదా, దీన్ని మీరు ఈ 30% తోటి ఇంటూ చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, 33/2 ఇంటూ 30%. 30%ని మీరు కన్వర్ట్ చేస్తే 3/10 వస్తుంది. ఓకేనా, 3/10 అనేది ఎలా వచ్చిందంటే, ఇప్పుడు 30% అంటే బై 100 చేస్తాం కదా, ఈ 0 క్యాన్సిల్. సో మిగిలింది ఏంటిది, 3/10. ఓకేనా, ఇలా 33 × 3 అనేది 99 అవుతుంది, 2 10s 20 అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఓకేనా, చాలా సింపుల్, అసలు ఇందులో ఎక్కువ స్టెప్స్ కూడా లేవు. కానీ ఇవి బేసిక్స్ అనేసి నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే టైమ్ అండ్ వర్క్లో కూడా మనకి ఇలానే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తాడు, లేకపోతే నార్మల్గా ఒకటి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చి ఒకటి నెంబర్ ఇస్తాడు. సో మీరు 5 to 6 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో, ఏ పంప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ విత్ వాటర్ ఇన్ 3 hours. అంటే ఏంటిదంటే, పంప్ ట్యాంక్ని 3 hours ఫిల్ చేస్తుందంట. బికాస్ ఆఫ్ లీక్ అవ్వడం వల్ల అది 3 1/3 hours పట్టిందంట ఆ ట్యాంక్ని ఫిల్ అవ్వడానికి. ఓకేనా, నెక్స్ట్ కింద, ఇన్ హౌ మెనీ అవర్స్ కెన్ ద లీక్ అలోన్ డ్రైన్ ఆల్ ద వాటర్ ఆఫ్ ద ట్యాంక్ వెన్ ఇట్ ఈస్ ఫుల్. ఓకేనా, మీకు ఇప్పుడు క్వశ్చన్లో మనం ఏం అడుగుతున్నారంటే, ట్యాంక్ ఫుల్ అయిందంట, అంటే వాటర్ తోటి మొత్తం నిండి ఉందట. సో అక్కడ లీక్ అవుతుందంట. సో లీక్ అయ్యి ఆ ట్యాంక్లో ఉన్న వాటర్ మొత్తం అయిపోవడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అని మనని క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, చాలా సింపుల్. సేమ్ ఫస్ట్ లానే మనం ఫస్ట్
ఎల్సిఎం చేయాలి. ఓకేనా? పైప్ ఏ ఫిల్ ట్యాంక్ వచ్చేసి మనకు 3 అవర్స్ ఉంది. నెక్స్ట్ ఏంటిది, మనం పైప్ బి అని పెట్టుకుందాం. పైప్ బి లీకేజ్. ఓకేనా? 1/3 అవర్స్ పడుతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ చూస్తే ఇక్కడ నార్మల్గా ఉంది, హోల్ నెంబర్ లా ఉంది. కానీ ఇక్కడ వచ్చేసి మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫస్ట్ మీరు ఫ్రాక్షన్స్ లాగా కన్వర్షన్ చేయాలి. సో ఇక్కడ డైరెక్ట్ వస్తుంది, కానీ ఇక్కడ 3 3s are 9, 9 + 1 10, 10/3. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇవి రెండింటిని ఎల్సిఎం చేయాలి. ఓకేనా? సో ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పాను కదా, అలా అని ఎల్సిఎం చేయాలి. సో నేను ఇక్కడ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 10/3 ఉంది. సో దీని కింద ఏం లేదు కాబట్టి నేను 1 అని పెట్టుకుంటున్నా. ఎల్సిఎం అంటే ఇవి రెండింటిని ఎల్సిఎం చేయాలి, ఇవి రెండింటిని హెచ్సిఎఫ్ చేయాలి. సో నేను ఎల్సిఎం చేస్తున్నాను. 3ని 10ని నేను ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? 30 వస్తుంది. హెచ్సిఎఫ్ చేయాలి. హెచ్సిఎఫ్ దేన్ని చేయాలి? 1ని 3ని హెచ్సిఎఫ్ చేస్తే 1 వస్తుంది. ఓకేనా? కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉంటుంది కాబట్టి 1 వస్తుంది. సో మన ఆన్సర్ ఏంటిది? ఎల్సిఎం కాస్త 30 అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ 30 ఉంది కదా, ఈ 30ని 3తోని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ 30ని 10/3తోని డివైడ్ చేయాలి. ఓకేనా? 30ని మనకి ఇక్కడ వచ్చిన ఈ 30ని నేను 10/3తోని డివైడ్ చేయాలి. సో మనకి అందరికీ ఒకటి తెలుసు, మనం డివైడింగ్ చేసినప్పుడు ఏం చేస్తాం? రెసిప్రోకల్ చేస్తే అది కాస్త ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అంటే ఎలా? 30 అనేది ఇంటూ అవుతుంది, ఇంటూ 3/10గా మారుతుంది. ఓకేనా? 10 1s are 10 3s are 30. ఓకేనా? 3 3s are 9. మన ఆన్సర్ ఏమొస్తుంది? 9 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 10, ఇక్కడ 9, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్స్ లానే. సో 30/10 -9 చేస్తున్నాం. -9 అనేది మనం ఎందుకు చేస్తున్నామంటే పైన ట్యాంక్లో ఫిల్ చేస్తుంది, కానీ కింది ట్యాంక్లో లీకేజ్ ఉంది అన్నారు. సో మనం మైనస్ చేయాలి. ఓకేనా? సో 30/1 మన ఆన్సర్ ఏంటిది? 30 అవర్స్ పడుతుంది మనకి. ఓకేనా? ట్యాంక్ అనేది ఫుల్గా ఉంది, లీకేజ్ అవుతుంది. సో వాటర్ మొత్తం అయిపోవడానికి ఎన్ని అవర్స్ పడుతుందంటే 30 అవర్స్ పడుతుంది. మన ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ అనేది చాలా సింపుల్. ఓకేనా? 2 పైప్స్ ఉన్నాయి. పైప్ ఏ ఉంది, పైప్ బి ఉంది. ఇవి రెండు ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. ఒకటేమో 12 1/2 అవర్స్ పట్టిందట, ఇంకొకటేమో 25 అవర్స్ పట్టిందట. ఫైండ్ ఇన్ హౌ మెనీ అవర్స్ ద ట్యాంక్ ఈస్ ఫిల్డ్. అంటే ఇన్ని అవర్స్లలో ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది అని అన్నారు. సో సేమ్ ఫస్ట్ లానే ఏ ఫిల్ 12 1/2 అవర్స్. ఓకేనా? నెక్స్ట్ బి ఫిల్ 25 అవర్స్. సో సేమ్ మనం ఏం చేయాలి, ఇక్కడ 25 అనేది యాజ్ టీజ్ ఉంటుంది, కానీ ఇది అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేయాలి. 25/2 అవుతుంది. సో ఇవి రెండింటిని మనం ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. సో ఇంతకుముందు చెప్పాను కదా నేను మీకు, 25/2 ఉంది, ఇక్కడ 25 ఉంది కాబట్టి 1 అనుకున్నాం. ఈ 25ని ఈ 25ని మీరు ఎల్సిఎం చేస్తే మీకు 25 వస్తుంది. మీరు హెచ్సిఎఫ్ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఓకేనా? సో మన హెచ్సిఎం ఎంత అవుతుంది? 25 అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఎల్సిఎంని మీరు దీంతోని డివైడ్ చేయాలి. ఓకేనా? మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను సింపుల్గానే చెప్తాను వినండి. 25ని నేను 25/2తోని డివైడ్ చేయాలి. నేను మీకు చిన్న చిన్న స్టెప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే తర్వాత రేపు మీరు ఎగ్జామ్లో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ రాకూడదు. ఎందుకంటే ఇవి ఇప్పుడు ఫర్ సపోజ్గా నేను ఇక్కడ డైరెక్ట్ చెప్పిన అనుకో, తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఓకే 25 ఎలా వచ్చింది అనేది. సో కొంతమంది ఎలా అంటే ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి మీరు ఎల్సిఎం ఎలా వచ్చింది అనేసి అనిపిస్తుంది. మన ఎల్సిఎం ఫ్రాక్షన్స్ ఉంటాయి కదా, ఎల్సిఎం అంటే ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఎల్సిఎం ఫ్రాక్షన్ చేస్తాం కదా, పైన రెండింటిని ఎల్సిఎం, కింద రెండింటిని హెచ్సిఎం. నేను ఇదే చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ మనకు ఈ 25ని 25/2తోని డివైడ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? రెసిప్రోకల్ చేసినప్పుడు డివైడ్ కాస్త ఇంటూ ఐ, ఇది రివర్స్లో అవుతుంది, 2/25 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 25 కట్టింగ్ అవుతే ఇక మిగిలింది ఏంటి? 2. సో మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 2 వస్తుంది. నెక్స్ట్ ఈ 25ని ఈ 25తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ఇక్కడ 2 యూనిట్స్ అనుకోవచ్చు, మనం ఇక్కడ 1 యూనిట్ అనుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటిది? ఈ 25ని 2 + 1 3తోని డివైడ్ చేస్తే మనకు వచ్చిందే ఆన్సర్, అదే ఆన్సర్. ఓకేనా? ఈ 25ని 3తోని డివైడ్ చేయండి. ఓకేనా? 3 8s are 24 వస్తుంది. సో మిగిలింది
1/6 వస్తుంది. 8 1/3 వస్తుంది మనం చేస్తే. అంటే మన ఆన్సర్ వచ్చేసి ఎంత అంటే 8 అవర్స్ 33 మినిట్స్. 8 అవర్స్ 33 మినిట్స్‌లల్ల ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. ఓకేనా? ఈ వీడియో ఇంతే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్‌కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా రిప్లై ఇస్తాను. నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేశాను. పార్ట్ 1 వీడియోలో నేను నార్మల్‌గా ఇలా హోల్ నంబర్స్ తీసుకొని చేశాను. కానీ ఈ వీడియోలో మాత్రం నేను ఇలా ఫ్రాక్షన్స్ తీసుకున్నాను. ఎందుకంటే మనకు మాక్సిమం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లలో మనకు ఫ్రాక్షన్స్‌లలో ఒక ఫ్రాక్షన్ ఇచ్చి ఒక హోల్ నంబర్ ఇస్తారు. మీరు టైమ్ అండ్ వర్క్ అబ్జర్వ్ చేస్తే టైమ్ అండ్ వర్క్‌లో ఖచ్చితంగా ఒక ఫ్రాక్షన్ అండ్ ఒక హోల్ నంబర్ ఇస్తారు. మనకెందుకంటే అలానే ఇస్తారు. సో, మీరు ప్రాక్టీసింగ్ చేయాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.